ఇక్కడ వాక్యంలో కూడా చెప్తా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మర్చిపోతా ఉన్నారు. అలాగే ప్రభు ఎడల శ్రద్ధ కలిగి ప్రభువుని స్తుతించే మనము కూడా ప్రభువుని మర్చిపోతా ఉన్నాం. కాసేపు నిద్రకి పట్టుకోలేని వారు విశ్వాసంలో ఏ విధంగా స్థిరపడి ఉండగలరు? మరి ఇది ఈ రోజు మనకి నాలుగో ఆరాధన కూడా నేనే నిలబడి దేవుని కృపను బట్టి ఆయన నిలబెట్టి వాడుకుంటా ఉన్నాను. కొద్దిపాటి నిద్రకు ఆగలేకపోతే ఏమండి ఎలాగా? మనం వాక్యంలో మనం చూస్తే ఈ విధంగా దేవుని మర్చిపోయేవారు ఎక్కువగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తిగా దేవుని మర్చిపోయేవారు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే వారి నిర్లక్ష్యం వల్ల వారు మర్చిపోతున్నారు. చూడండి, వాక్యంలో మనం చూస్తే మీ దేవుడు మీకు ఏర్పరిచిన నిబంధనలు మరిచి, మీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే మీ దేవుని యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనలు మరచి, తండ్రి దేవుడు మనకి ఏర్పరిచిన నిబంధన మర్చి, దేవుని యొక్క కృపను మర్చి ఈరోజు ఎడబాటు కలిగి జీవించే వారు అవుతా ఉన్నారు చాలా మంది. చూడండి, ప్రభునందు భక్తి చాలా అవసరమైందండి. ఎందుకంటే భక్తి పరులు దేవుని విడిచిపెట్టి ఉండలేరు. భక్తి పరులు దేవుని స్మరించకుండా వాడు ఉండలేరు. అమర్యాదగా నడిచేవారు దేవుని విడిచిపెడతారు. వాక్యాలు చెప్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు? నీ దేవుని మీకు ఏర్పరిచిన నిబంధనలను మరచి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని ఏర్పరిచిన ఆ ఆజ్ఞను మర్చిపోయి, నిబంధన మర్చిపోయి చాలా అవిధేయతగా నడిచారండి. ఒకనాడు వాడు అవిధేయతకు కారణము వాడు శ్రమలకు కారణమైంది, వాడు శోధనకి కారణమైంది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలే కాదు, మనం ఏ క్షణమైతే దేవుని పక్కన పెడతామో, ఏ క్షణమైతే దేవుని నుంచి మనం తొలగిపోతామో, ఆ క్షణం నుంచి మనం పాపంలో పడిపోయిన వారం అయిపోతాం. ఎందుకంటే దేవుని మాట నన్ను సరిచేసి విశ్వాసంలో నడిపిస్తుంది. కనుక ఆయన మాట దగ్గర ఎప్పుడు నిర్లక్ష్యం అనేది కలిగిన వారమై ఉండకుండా శ్రద్ధ కలిగిన వారమై మనము నడిచే వారమై ఉండాలి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారంటే దేవుని నిబంధన మర్చిపోయారండి. ఫస్ట్ గా మానవుడు ఏం మర్చిపోయాడంటే నిబంధన మర్చిపోయాడు. ప్రభువునందు విధేయత కలిగి నడవలసిన బిడ్డలు ఏం మర్చిపోయారు? నిబంధన మర్చిపోయారు. నిబంధన అంటే ఆజ్ఞ, నిబంధన అనగా ఆజ్ఞ, ఆజ్ఞ అనగా ఆయన మాట, ఆజ్ఞ అనగా ఆయన మాట మర్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని ప్రజలు దేవుని మాట మర్చిపోవడం వల్ల వారు 450 సంవత్సరాలు శోధించబడి ఉన్నారు. దేవుని ఆరాధించకపోవడం వల్ల, దేవునికి ప్రార్థన చేయకపోవడం వలన 450 సంవత్సరములు వారు ఆ యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రార్థన చేయకపోతే ఏముందులేండి, రేపు చేద్దాంలేండి అనుకుంటారు. దేవుని స్తుతించలేకపోతే ఏముందులండి, తర్వాత మేము స్తుతిస్తాం. ఈరోజు ప్రార్థన పెట్టుకోకపోతే ఏముందులండి, రేపు పొద్దున ఎప్పుడని పెట్టుకుంటాం. ఇలాగ నిర్లక్ష్యంతో చూస్తే ఇశ్రాయేలు చూడండి 450 సంవత్సరాలు శోధించబడి ఉంది. ఈరోజు దేవుని మార్చడం వల్ల మనం శోధించబడుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు శోధించబడతాడని, ప్రభువుని మార్చడం వల్ల మన జీవితంలో సరైన మార్గంలో ఉండవని మానవులందరికీ తెలుసు. కానీ ప్రభువుని మాత్రం మర్చిపోతారు. వారి పనుల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం వారు ఆలోచన పెట్టిన వారు అవుతారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూస్తే దేవుని మర్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు మర్చిపోయారు? దేవుణ్ణి మర్చిపోయారు. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం. అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుని యెహోవాను
మరచి దేవుడైన యెహోవాను ఎప్పుడైతే మరిచామో మన జీవితాలు అన్యాక్రాంతమైన జీవితాలు అయిపోతాయి. దేవుడు మర్చిపోయి లోక సంబంధమైన జీవితాన్ని ఇశ్రాయేలు ప్రజలు కొనసాగిస్తా ఉన్నారు. ప్రభు దగ్గర ఉండాల్సిన భయం భక్తి వదిలి దేవుని మరిచి జీవించడం ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకుంటారు. ఈనాడు దేవుడు కదా ప్రభునందు విధేయత కలిగి ఎంత టైం అయినా ఆయన పాద సన్నిధిలో స్తుతించడానికి సిద్ధపడిన వారమై ఉండాలి. కానీ దేవునికి మనకి ఏనాడు ఎడబాటు అనేది ఉండకూడదు. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనంలో ఉపకారం మర్చిపోయారు. దేవుడు చేసిన ఉపకారాలన్నీ దేవుని ప్రజలు మర్చిపోయారు. చదువుదామా? మరియు గిద్యోను యెరూబేలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారం దేవుని ప్రజలకి దేవుని యెహోవా చేసిన ఉపకారములు ప్రజలు మర్చిపోతాం. నిజమే ఆ విషయం. ఎందుకంటే మనం ఒకరికి ఉపకారం చేసాం అనుకోండి, మనం ఉపకారం వారికి చేస్తే ఎదుటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసు. కానీ మనం దీనస్థితిలో ఉన్నప్పుడు మనకు అపకారం తలపెట్టేవాడు ఎక్కువ అన్నారు. అరే నాకు ఉపకారం చేశాడు, వాడికి నేను ఉపకారము చెయ్యాలి, నన్ను ఆదరించాడు నేను ఆదరించాలి, నన్ను ఓదార్చాలి నేను ఓదార్చాలన్న జ్ఞానం లేదు ఈ రోజుల్లో మనుషులు. ఉపకారం మర్చిపోతా ఉన్నాం. దేవుని ప్రజలు ప్రేమయ్యారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయారు. మర్చిపోయి వారు అన్యక్రమైన ఆలోచనలు కలిగిన వారు పోయిన వారుగా ఉన్నారు. చూడండి దేవుడు ఈరోజు ఆ విధంగా మనం ఉండకూడదని ప్రభు వాక్యము సెలవిస్తాము. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 78వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతాం. ఆశ్చర్య క్రియలు వారు మర్చిపోయారు. దేవుని ప్రజలు ఏమయ్యారు? ఆశ్చర్య క్రియలు మర్చిపోయారు. ఎంత అద్భుతమైన కార్యాలు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు చేశాడు. దేవుని మర్చిపోవడం ఎన్ని విధాలుగా ఆశ్చర్య కార్యాలు కూడా మర్చిపోయారు. చూద్దాం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు. దేవుని క్రియలే మర్చిపోతా ఉన్నాం, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలే మర్చిపోతా ఉన్నాం. ఇక మనము దేవుని దగ్గర ఏం గుర్తుపెట్టుకుంటాం? మన జీవితంలో ప్రాముఖ్యంగా ఆయన ఉన్నాడని, ఆయన మనకు తోడే ఉన్నాడని, మనల్ని ఆదుకునే దేవుడని మనకంటే అద్భుతమైన సాక్షిగా మనం నిలబెట్టుకుంటాం. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? మర్చిపోతా ఉంటుంది. ఆశ్చర్య కార్యాలు మర్చిపోతున్నాం. మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు మర్చిపోతా ఉన్నాం. దేవుని ప్రజలు అంటే ఏమైపోయినప్పుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు. చూడండి, ఐగుప్తు దేశంలోను సోయాను క్షేత్రమందు వారి పితరులు చూస్తుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశాడు. ఐగుప్తు దేశంలో అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు యెహోవా దేవుడు చేస్తే వారు మర్చిపోయారు. ఆకలిలో ఉన్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, తిండి దొరకలేనప్పుడు, రెస్ట్ లేనప్పుడు మనం అంటాం, దేవా నాకు ఈ స్థితి ఏంటి నాయన, ఇదిగో నా బ్రతికేంటి ప్రభు అని ప్రభుని మనము ఎంతగానో వేడుకుంటాం. ఆనాడు దేని స్థితి, ఈ రోజు కడుపు నిండిన వారం అయిపోయాము, ప్రభుని మర్చిపోయే స్థితి కలిగిన వారు. దేవుని ప్రజలు దేవుని బిడ్డలారా, ఐగుప్తులో కష్టాన్ని దేవుడు చూస్తాడు, వారి నష్టాన్ని దేవుడు చూస్తాడు. అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారు, ఎంతగానో కన్నీరు కాస్తున్నారని దేవుడైన యెహోవా కనికల పడి వారి దేవుడు మోషే ద్వారా బయటకు తీసుకొచ్చాడు. అది మర్చిపోయారు దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. అది మర్చిపోయి అంటారు, దేవుణ్ణే శోధించడం మా బిడ్డలారా. మనం ఏం మర్చిపోయినా దేవుణ్ణి మనము మర్చిపోయే స్థానంలో ఎప్పుడు
చూడండి, కీర్తన గ్రంథము 13వ వచనం. ఆయన సముద్రంలో పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాసులుగా దేవుడు యెహోవా చేసిన అద్భుతం ఏంటంటే నీరుని 2 పాయలుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు అల్లారు చూశారు, ఆ పాయల మధ్యలో వారు నడిచారు. అయినా కానీ దేవుని మర్చిపోయారు. అయినా కానీ దేవుని మర్చిపోయారు. కాబట్టి ఈరోజు దేవుని మర్చిపోతున్నామంటే ఇంకా మనకున్నంత అధికారం ఎవరికి లేదు. అందుకని కదా ఆయన, నేను పిల్లల్ని పెంచి వారిని గొప్పవారిగా చేశాను. యెషయా గ్రంథంలో అంటాడు ఆయన, 1వ అధ్యాయము 2వ వచనం చదివితే, నేను నా పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డి వెతుకును. ఇశ్రాయేలు ప్రజలకి తెలివి లేదు, నా పిల్లలకి యోచన లేదని యెహోవా దేవుడు చాలా బాధపడతాడు. ఆయన దేవుడు మర్చిపోవడం ఎందుచేత అవుతుందంటే నాలో నా మర్యాదే దానికి కారణం. మర్యాద లేని వాళ్ళు ఏం చేస్తారండి? వారు మాట తీరు కూడా సరిగ్గా ఉంటుంది కదా. ఏమండి, మర్యాద లేని వారు మాట తీరు కూడా సరిగ్గా ఉంటుంది. ప్రభువారంటే భక్తి కలగాలి, మర్యాదించాలి. సృష్టికర్త అయిన మహాదేవుడు మనం సృష్టించాడు, పోషిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అందుకని నువ్వు పరిశుద్ధమైన మార్గంలో నడవడానికి ఆలోచన చేయాలి, కానీ దేవుణ్ణే మనం విడిచిపెట్టుకోవాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన రూపించిన రూపాన్ని, ఆ విధానం చూస్తే ఒక గొప్ప అద్భుతమైన వండను నీకు కలుగుతాం. ఒక చిన్న కుమారుని దేవుడు ఆ రూపముని ఆ గర్భంలో పెడతా ఉన్నాడు. మరలా ఆ గర్భాన్ని దేవుడు భూమి మీదకి రానివ్వడం చూస్తే ఇది ఒక గొప్ప ఆశ్చర్యం, అద్భుతమైనది. ఇది కార్యము దేవుడు మన జీవితంలో చేస్తే మానవులు మర్చిపోతా ఉన్నారు. తినడానికి, త్రాగడానికి, సంతోషపడడానికి, అలాగే ఇంకా సరదాలు చేయడానికి మనుషులు పోతున్నారు. కానీ అయ్యో, నేను పుట్టడమే ఒక అద్భుతము, నేను బతుకున్నానంటే ఒక అద్భుతమైన కార్యమని యోచన చేసే స్థితిలో మనుషులు నా జీవితంలో నా ఇష్టం తిరుగుతున్నారు. మానవులకి ఏం లేదు, జ్ఞానము లేదు. ఇక్కడ వాక్యం మనం చూస్తే దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 106వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఆయన ఆశ్చర్య కార్యాలను మర్చిపోయారు. దేవుని యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములు మర్చిపోయారు. అదే 106వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే రక్షకుడిని మర్చిపోయారు. రక్షకుడిని మర్చిపోయారు. చదువుదాం. 106:22. చదువుదాం అమ్మా. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు. ఎర్ర సముద్రం దగ్గర ఏం చేశాడు? వారంతా భయపడిపోతున్నారు. ఐగుప్తు ప్రజలు వచ్చేస్తా ఉన్నారు, ఆ బట్టలు వచ్చేస్తా ఉన్నారు, ఆ గుర్రాల మీద వచ్చేస్తా ఉన్నారు. వాళ్ళు వస్తే ఇశ్రాయేలు ప్రజలందరినీ చంపేస్తారు. వాళ్ళందరూ భయపడిపోతా ఉన్నారు. కానీ అంత భయంలో కూడా దేవుడైన యెహోవా వారికి తోడై ఉంది. వారు ఎదురుగా ఉన్న ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఆయలుగా చేసి అద్భుతంగా దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని వారి మధ్యలో చేశారు. వారు రక్షకుని మర్చిపోయారు. అదే చెప్తా ఉన్నాడు, ఎర్ర సముద్రం భయం పుట్టించు క్రియలను చేసిన రక్షకుడైన దేవుని మర్చిపోయారు కదా. ఈరోజు చాలా మంది మనకు కనబడతారు, దేవుణ్ణి విడిచిపోతారు. చూడండి, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేస్తే దేవుణ్ణి మర్చిపోయే స్థానంలో మానవుడు ఉన్నాడని వాక్యం సెలవిస్తాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 139వ వచనం మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, చూసినట్లయితే
వాక్యాన్ని మర్చిపోయారంట. దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు వాక్యాన్నే మర్చిపోయారు. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్తించుతుంది. దేవుని వాక్యాన్ని మర్చిపోయి దేవునికి ఏమైపోయారంట? విరోధులు అయిపోయారంట. విరోధులు అయిపోయారు. రోజు ప్రభువుని స్తుతిస్తున్న మనం ఏమండి, ఏనాడు దేవునికి మనకి ఎడబాటు అనేది ఉండకూడదు. ఎడబాటు కలిగినప్పుడే దేవునికి విరోధమైన జీవితం వచ్చేస్తుంది. ఒక్కొక్కటే కదా వద్దులే అనుకుంటాం, ఒక్కొక్కటే కదా తర్వాత వెళ్దాం అనుకుంటాం, తర్వాత ఒక్క రోజే కదా మానేస్తాం అనుకుంటాం, రెండో రోజు వస్తుంది, రెండో రోజే కదా మానేద్దాం అనుకుంటాం, ఆదివారం పొద్దున్న వెళ్ళిపోదాం తొందరగా అనుకుంటాం, ఈ 2 రోజులు మానేస్తాం, ఆదివారం రావడానికి మనసు తప్పదు, ఆదివారం కూడా మానేస్తాం. ఆదివారం కదా పర్లేదు, మన పనులు చేసుకుందాం, సెలవు ఉంది కదా, వచ్చి వారం వెళ్దామని అనుకుంటాం. ఇలాగ ఏమవుతాం? దేవునికి దూరం అయిపోతాం, దేవునికి విరోధం అయిపోతాం. చివరికి దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. దేవునికి నీకు ఎప్పుడు ఎడబాటు ఉండాలి. రక్షకుని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన వాక్యాన్ని మరి ముఖ్యంగా ఇప్పుడు మర్చిపోకూడదు. స్తుతించడం నేర్చుకోవాలి తప్ప దేవుని దగ్గర నిర్లక్ష్యం మనము తప్పకూడదు. 2వ పేతురు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతున్నాం. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వపు పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి ఎవరి యేసు ప్రభువు ఆయన రక్తములో మనల్ని కడగకపోతే మన స్థితి ఏ విధంగా ఉంటుంది? ఏమండి, ఏ విధంగా ఉంటుంది చెప్పండి. యేసు ప్రభువు మనం శుద్ధులుగా చేయకపోతే మన జీవితం రేపొద్దున ఏ విధంగా ఉంటుంది? అసలు ఆలోచన చేసామా? ఎంత భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. మనం శుద్ధి చేసిన దినాలు చూస్తే ఎంత భయంకరమైన పాపంలోను, లోకములోను, భయంకరమైన వ్యసనాలను రక్షింపబడిన ఎంతమంది లేరు. మర్చిపోతా ఉన్నారంట మనుషులు ఏమయ్యారంట? మర్చిపోతారంట. అది చూడండి, వాక్యంలో చూద్దాం. వాళ్ళు తమ పూర్వపు పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి, పూర్వపు పాపం అంటే మనం పూర్వం చేసిన పాపాలన్నీ మన దేవుడు మనం శుద్ధీకరించాడని మర్చిపోయి ఈరోజు మానవుడు ఎలా బతుకుతా ఉన్నాడు? ఎలా బతుకుతున్నాడు అంటే తన ఇష్టానుసారమైన ఆలోచన కలిగిన మాట అయ్యాడు. అదే తెలుసు చెప్తున్నాడు చూడండి. గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు, దేవుడు మనం శుద్ధీకరించిన సంగతి మర్చి ఈరోజు ఏమంటున్నాడు మనుషులు? గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు అయిపోతా ఉన్నాడు. ఈరోజు ఆయన సన్నిధానాన్ని దివారం గడిపిన వాడు తగ్గదు. అది మన దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన ప్రేమించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, ఎంతగానో ప్రభు మనల్ని తోడేమి నడిపిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ రోజు ఎందరో దేవుడికి లోబడేవారుగా ఉన్నారు, ఎందరో ప్రభునందు విశ్వాసం ఉంచేవారుగా ఉన్నారు. మనం ఆలోచన చేయాలి. చూడండి, దేవుని మరచడం వల్ల వచ్చే శ్రమలు చూడండి. వస్తాయి. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. యెహోవా శాశ్వతముగా సింహాసనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. దుష్టులు దేవుని మరిచి జనులందరిలో పాతాళానికి దిగిపోదురంట. 17 చదవండి. 9, 17. దుష్టులను దేవుని మరిచి జనులందరూ పాతాళానికి దిగిపోదురు. ఎవరు? దేవుని మర్చిపోయిన వారు. దేవుని మర్చిపోయిన వారు ఎవరైనా సరే, వారి సేవకులైనా, విశ్వాసులైనా, బిషపులైనా, రెవరెండ్లైనా, ఎవరైనా సరే, దుష్టులను దేవుని మర్చిపోయిన వారందరూ ఏమవుతారంట? పాతాళంలోనికి దిగిపోదురు. ఈ మాట అంటే మనలో
భయం అయిపోతాడు. అమ్మో నేను ఎప్పుడైనా దేవుని మర్చిపోయాను. దేవుని మర్చిపోకూడదు. ఎందుకంటే దుష్టుల సంతానంలోకి గుంపులోకి వెళ్ళిపోతాం. ప్రభువుని మర్చిపోతే, ప్రభువుని ఆనందించకపోతే, ప్రకటించకపోతే దుష్టుల యొక్క గుంపులోకి వెళ్ళిపోయే ప్రమాదం. అందుకే అన్నాడు ఆయన, దుస్తులను దేవుని మరుచు జనులందరూ, దేవుని మరుచు జనులందరూ, దేవుని మరుచు జనులందరూ ఏమైపోతారంటే ఆకారమునకు దిగి. దేవుని ఎవరైతే మర్చిపోతున్నారో వాళ్ళందరూ ఏమైపోతారంటే ఆకారానికి దిగిపోతారు. ఎంత భయంకరమైన మాట దేవుడు తెలియపరిచాడండి. భయం పడకుండా నిద్ర ఎగిరిపోయింది. నిజంగా దేవుడు కదా, ప్రభువుని మర్చితే పాతాళంలోకి దిగిపోతామా? అమ్మో, అంటే మనం ఎప్పుడు కూడా ఆయన మర్చిపోకూడదు. ఆయన ఆరాధించే తప్ప ఆయన ఎప్పుడు మనము మర్చిపోకూడదు. 22వ అధ్యాయము 22వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే వాక్యం చదువుదాం. ఇక్కడ లెక్కలేని సార్లు మనం తొలగిపోతున్నాం అంట. లెక్కైతే ఏమండి, మన వయసు కన్నా మనం దేవుని మర్చిపోయిన దినాలే ఎక్కువగా ఉన్నాయి. మనం మర్చిపోయిన దినాలు ఒక్కసారి లెక్కేస్తే మనం జీవించే సంవత్సరాల కన్నా దేవుని మర్చిపోయిన దినాలే ఎక్కువగా ఉన్నాయి. నది చెప్తున్నాడు, కన్యక తన ఆభరణములను మర్చిన, పెండ్లి కుమారి తన వర్ధనమును మర్చిన, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచి ఉన్నాయి. లెక్కలేని దినాలు మనం మర్చిపోయామండి. సరే దేవుడు, అబ్బే నేను దేవుల్లో ఉన్నాను, దేవుని స్తుతిస్తున్నాను అని బాయా భ్రమలో ఉండిపోయావు. కానీ దేవుని స్తుతించడం మర్చిపోయావు, దేవుని ప్రార్థించడం మర్చిపోయావు, ఆత్మీయమైన జీవితాన్ని మర్చిపోయావు. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, లెక్కలేని దినములు నన్ను మరిచి ఉన్నాను. అసలు మర్చిపోవడానికి కారణం ఏంటి? మనుషులు ఎన్నిసార్లు మర్చిపోవడానికి కారణం ఏంటి? ఆ కారణం కూడా దేవుడే మనకు చెప్తారు. చూడండి, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం చదువుతుంది. అసలు మర్చిపోవడానికి కారణం ఏంటి? మనుషులు ఎందుకు మర్చిపోతున్నారు? సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడి కార్యాన్ని ఎందుకు మర్చిపోయారు? ప్రభు బ్రతికించిన విధానం ఎందుకు మర్చిపోతున్నారు? వారు పడిన కష్టము, నష్టము, శోధ, శ్రమ దేవుడికి వారికి సుఖాన్ని అనుగ్రహిస్తే సుఖాన్ని ఎరిగిన వాడు దేవుడిని ఎందుకు మర్చిపోతున్నాడు అని మనం ప్రశ్న వేసుకుంటే హోషేయ గ్రంథంలో చెప్తున్నాడు. ఎందుకు మర్చిపోయారో మనం చూస్తే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతున్నాం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిపోయి. చూసారండి దేవుడు ఎందుకని చెప్తున్నాడు? తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి ఏమని చెప్పారంట? దేవుడు మర్చిపోయాడు. చూసారండి, అంటే మనుషులు దేవునికి దాసులుగా జీవితాన్ని కొనసాగించాలి, కానీ దేవుని మర్చిపోయే విధానం ఏనాడు మనం కలిగి ఉంది. అది మనకు చాలా బాధ, చాలా శ్రమ. ఎవరి రాత్రికాల సమయాన దేవుడు మనతో ఎంత గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి, మనుషులంతా ఏమైపోయారంటే వారు తిని మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి దేవుని మర్చిపోయారు. నిజమే, పడుకున్న వాళ్ళకి ఏం చేస్తారు? నిద్ర వస్తుంది. ఈ సమయంలో ఆరాధనకి రమ్మంటే రాగలుగుతారా? వారి నిద్రలో వారు ఉంటారు. కానీ ప్రభువును స్తుతించడానికి సిద్ధపడిన మనము నిద్రలో లేపిన దేవుని స్తుతించాలి, ఆయన ప్రకటించడం మనం ఎన్ని విధాలుగా దేవుడిని యెహోవాని వీళ్ళు ఎలా మర్చిపోతున్నారండి? ఎలా మర్చిపోతున్నారు? అన్ని విషయాల్లో దేవుని స్తుతించడానికి సిద్ధపడిన క్రైస్తవుడు
మర్చిపోతున్నాడు దేవుడిని. దేవుని మర్చిపోయి దేవునికి ఏమైపోతున్నాడంట? విరోధి. దేవుని మర్చిపోయి ఏమవుతుందండి? దేవునికి విరోధి అయిపోతావా? ఈరోజు ఆయన సాక్షిగా బ్రతకాలంటే నువ్వు దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రులు దేవుని దగ్గరికి మనం పరిగెత్తుకు రావాలి, కానీ మతులయ్యి మన జీవితాన్ని మనం గడపకూడదు. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఈ శక్తి ఆయనది, ఈ బలం ఆయనది, ఈ శరీరం ఆయనది, ఈ ఆత్మ ఆయనది. మనదంటూ ఏముందా? లేదు. కనుక ఈ సమస్తము ఆయనదే. కనుక ఆయన కల్పించి, దేవా నా జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోకూడదు దేవా, ఎప్పుడు నేను భోజనం మర్చిపోయినా పర్లేదు, ఎందుకంటే నా తల్లి నిన్ను మర్చినా, నా తండ్రి నన్ను విడిచినా నువ్వు మాత్రం నన్ను విడవలేదు దేవా అని ప్రభువుని స్తుతించే దేవుని ఎప్పుడు మర్చిపోయే స్థితిలో నువ్వు ఉండకూడదు. కనుక ఈ మాటల ద్వారా మనందరం కూడా ప్రభునందు విశ్వాసం నుంచి ఆయన స్థితించే స్థానంలో ఉండాలి, కానీ ప్రభువునే మర్చిపోయే స్థానంలో మనం ఉండకూడదని దేవుడు మనకు తెలియపరిచాడు. కనుక ఈ మాటల ద్వారా మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే హృదయాలు దేవుడు మనందరికీ అనుగ్రహించి రక్షించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ సర్వోన్నతుడ సృష్టికర్తమైన దేవ మీకు వందనాలు ప్రభువా. ఈ దినమున ఆయన మీ మందిరంలో కూడుకొని ప్రార్థించడానికి, స్తుతించడానికి, వెలుగుకి నాయన మిమ్మల్ని చాటింపు చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఎంత గొప్ప దేవుడు తండ్రి. సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు తండ్రి. మేము దీన స్థితిలో ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు, దుఃఖిస్తూ ఉన్నప్పుడు దేవా దారి తెలియక అనేక విధాలుగా మేము ఆలోచన చేస్తున్నప్పుడు నేను నీకు తోడే ఉన్నానని ధైర్యపరిచిన దేవుడు ప్రభువా, మీరు వందనాలు. ఎంత గొప్ప దేవుని మంచి దేవా, ఈరోజు మా జీవితాలు మేము గడుపుతున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభు. మా జీవిత కాలం అంతా దేవ మీ పాద సన్నిధిని వేడుకునే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచండి, నడిపించండి, ఆశీర్వదించండి. మాకున్న శ్రమను తొలగించండి, మాకున్న బంధకాలు తొలగించండి, ఆత్మీయమైన జీవితాలు మాకు దయచేయండి తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి. ఈ ఆన్లైన్ పేరుకి వచ్చిన బిడ్డలందరికీ మీరు తోడేవి, వారి కుటుంబానికి తోడేమని, సంఘానికి తోడేవండి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి మీరు తోడేవండి, వారి కుటుంబానికి తోడేవండి. వారి మేలు ప్రతి ఒక్కరికి సయా అద్భుతమైన దేవ, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించండి. నూతన నెలలో మేము కాలు పెడుతుండగా నూతన నెలకున్న ఆశీర్వాదం మాకు దయచేయండి. ఈ కృప మాకు తోడుగా ఉంచి కృప వెంబడి కృప మాకు అనుగ్రహించండి. మా దోషములు, మా అపరాధములు, మా పాపములు తొలగించి మీ సన్నిధిలో సాక్షిగా నడిపించండి. వాక్యము తెలియపరిచినట్లుగా మిమ్మల్ని ఎరిగి నడిచే జీవితాలను దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మనుదినాహారం వీడు మాకు దయచేయము, అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించి శోధనకు తొలగించండి. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆరాధనకు చేరిన మనందరికీ దేవుడు తోడేంటి, మన సంఘాలందరికీ, మన ప్రాంతవాసులందరికీ, మైక్ ద్వారా, వీడియో ద్వారా చూస్తున్న వారందరికీ ఆయన సహాయం సదాకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. దేవా దీవెనలతో పంపుము దేవా, పంపుము దయచేత పతిత పావన నామమున
నీ సేవ ప్రియముగాను పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. పరిశుద్ధులను పొందాలి ప్రభు. ఈ రాత్రికాల సమయాన్ని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఉన్నాడు ప్రభు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, వారి కుటుంబాలు ఆదరించండి, వారు చేసిన పనిపాట్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు సమస్తము దీవించండి ప్రభు. ఈ మందిరానికి సాక్షిగా మమ్మల్ని నడిపించమని దీవించమని ఆస్వాదించండి. దూరాలకు వెళ్తా ఉన్నది తోడే ఉంది. మరలా నాయన పరిశుద్ధమైన నాయన ఇదిగో ప్రభా బల్లార్దన క్రమంలో మేము అందరం పాలు పొందుతుంటే ధన్యత మాకు అందరికి దయచేయమని దీవించమని ప్రార్థన చేసిన నామములో అడిగి పెడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు.